వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢం అంటే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? గోరింటాకే కదా! నాకైతే మాత్రం గోరింటాకే. ఆషాఢంలో ప్రతిసారి కూడా నేను గోరింటాకైతే పెట్టుకుంటాను. సో, నిన్న మా ఆంటీ వాళ్ళైతే గోరింటాకు పెట్టుకుంటున్నారు. సో, నిన్న నాకు పెట్టుకోవడానికి అవ్వలేదు. సో, నెక్స్ట్ డే చూస్తే చెట్టుకి అసలు గోరింటాకే లేదు. మా హస్బెండ్‌కి చెప్పాను. అందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారు. నేనే పెట్టుకోలేదని చెప్పి. సో, తనైతే డ్యూటీకి వెళ్ళే దారిలో చెట్టయితే కనిపించిందట. సో, నా కోసం అయితే తీసుకొచ్చారు. నేనైతే చాలా హ్యాపీ. గోరింటాకైతే నాకు మొత్తానికి వచ్చేసింది. ఇంకా వెంటనే గోరింటాకైతే మిక్సీలో వేసేసాను. గోరింటాకు బాగా పండాలంటే చింతపండు వేస్తే చాలు చాలా పండుతుంది. సో, ఇంకా ఎలానో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఏవో చిన్న చిన్న డిజైన్స్ అయితే ట్రై చేశాను. డిజైన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి. ఇవ్వడానికి మాత్రం హాఫ్ ఎన్ అవర్ పట్టింది. కొంచెం కష్టమే ఈ డిజైన్స్‌లో గోరింటాకు నింపడం. బట్ డిజైన్స్ కొంచెం అందరికన్నా స్పెషల్‌గా ఉండాలని చెప్పి కొంచెం కష్టపడైతే పెట్టుకున్నాను. మొత్తానికైతే కాలుకైతే ఇలా పెట్టుకున్నాను. కంప్లీట్ అయిపోయింది కాలుకి. సో, ఇంకా హ్యాండ్‌కైతే ఇలా సింపుల్‌గా పెట్టేశాను. హ్యాండ్‌కి ఎలా ఉంది కామెంట్ చేసేయండి. మొత్తానికి కాలుకి చేతులకైతే ఫుల్‌గా పెట్టుకున్నాను. అలాగే మా బాబుకి, మా హస్బెండ్‌కి కూడా ఒక్కొక్క హ్యాండ్‌కైతే పెట్టేశాను. ఆషాఢంలో మొత్తానికి నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? ఆల్మోస్ట్ లేడీస్ అందరూ ఆషాఢంలో అయితే గోరింటాకు పెట్టుకుంటారు. సో, ఫైనల్లీ నాకైతే ఇలా పండింది. అబ్బబ్బా! చూసారా ఎంత ఎర్రగా పండిందో. చింతపండేస్తే ఇలానే పండుతుంది. సో, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.